హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. ఈరోజు వీడియోలో సంక్రాంతి నోముల్లో భాగంగా నేను మీకు ఈ వీడియోలో తుల్జాపూర్, పండరిపూర్, కొల్హాపూర్ అనే నోమును ఏ విధంగా నోచుకోవాలి, ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా వివరించబోతున్నానండి. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్లో ఇలా కొత్త కొత్త సంక్రాంతి నోముల యొక్క వీడియోలు, పుష్య ఆదివారాల వ్రత కథలు, మనం పండగలైతే అన్నీ చేసుకుంటాము, ఆ పండగల యొక్క విశిష్టతను తెలిపే కథలు, ఇలా ఎన్నో వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. ముందుగా వచ్చేసి గౌరమ్మ పెట్టెల నోమండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి గౌరమ్మ పెట్టెల నోము. ఎవరికైనా గౌరమ్మ పెట్టెల నోము కావాలనుకునేవారు నాకు మెసేజ్ పెట్టండి. ఇలా గౌరమ్మ పెట్టెల నోము డబ్బాలో తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ, డ్రెస్సు, దువ్వెన, అద్దము, కాటుక, పుస్తే, మట్టెలు, ఇలా 13 డబ్బాలలో అన్నీ సెట్ చేసి ఈ గౌరమ్మ పెట్టెల నోము అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. ఈ నోముకొచ్చేసి ఇలా సిల్వర్ ట్రేస్ తీసుకోవచ్చు, వెదురు బుట్టలు ఇలాంటివి తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి చిన్న చిన్న ట్రేసు, స్టీల్ ట్రేసు, ఇత్తడి ప్లేట్స్ ఏవైనా కానీ తీసుకోవచ్చండి ఈ నోముకు. నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేట్స్ పెట్టి చూపిస్తున్నాను. తుల్జాపూర్, పండరిపూర్, కొల్హాపూర్ నోముకు వచ్చేసి ఇక్కడ 3 ప్లేట్లు పెట్టుకోవాలండి. ఈ 3 ప్లేట్లలో కూడా అన్నింటిలో 2 బ్లౌజ్ పీసులు పెట్టుకోండి. మీ శక్తానుసారం అండి. ఒక బ్లౌజ్ పీసు, ఒక కర్చీఫ్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా బాగా మేము ఈ నోము చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా శారీ, బ్లౌజ్ పీసు కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను బ్లౌజ్ పీసులు పెట్టి చూపిస్తున్నానండి. ఇలా 3 బ్లౌజ్ పీసులు పెట్టుకున్న తర్వాత ఇందులోకి పసుపు, కుంకుమ ప్యాకెట్స్, లేదంటే ఇలాంటి లీఫ్ పసుపు కుంకుమలు, లేదంటే డబ్బాలు ఏవైనా పెట్టుకోవచ్చండి. తర్వాత వచ్చేసి ఇందులోకి కుడుకలు, పోకలు, పసుపు కొమ్ములు అన్నింటిలోకి కూడా పెట్టుకోవచ్చు. ఈ సంక్రాంతి నోములు అనేది మన శక్తానుసారము ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఇలా అన్నింటిలోకి సెట్ చేసుకున్న తర్వాత ముందుగా తుల్జాపూర్ భవానీ మాత అమ్మవారికి ఇలా పసుపు, ఎరుపు 2 కలర్లతో కూడిన గాజులు అనేవి ఇందులో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 6 పసుపు రంగు గాజులు, 6 ఎరుపు రంగు గాజులు ఇలా తుల్జాపూర్ భవానీ మాత అమ్మవారి ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి ప్లేట్లో 13 కాయిన్స్ పెట్టుకోవాలండి. ఇలా చివరిగా వచ్చేసి పండరిపూర్, ఇందులోకి ఇత్తడి మాణిక్యాలు, లేదంటే స్టీల్ మాణిక్యాలు, మట్టి ప్రమిదలు ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇలా అయితే ఈ 3 కూడా ఇలా ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి. గౌరమ్మను ముందు పెట్టుకొని ఈ తుల్జాపూర్, పండరిపూర్, కొల్హాపూర్ నోమునైతే ఇలా చేసుకోవాలండి. మనం ఈ నోము నోచుకున్నాక ఎవరికి ఇవ్వాలంటే ఈ మాణిక్యాలు ఉన్నాయి చూడండి, పండరిపూర్ నోము వచ్చేసి, తర్వాత గాజులు ఉన్న ఈ నోము వచ్చేసి ఎవరికైనా ఇవ్వచ్చండి. పెద్ద ముత్తైదులకు, తల్లికి, లేదంటే అక్క చెల్లెలకి ఎవరికైనా ఇవ్వచ్చండి. కొల్హాపూర్ నోము వచ్చేసి కాయిన్స్ ఉన్న నోము వచ్చేసి లక్ష్మీదేవిది మనం ఇంట్లో ఉంచుకోవాలండి. కాయిన్స్ ఉన్న నోము మనం ఇంట్లో ఉంచుకొని గాజులది, మాణిక్యాలది ఎవరికైనా ఇవ్వచ్చండి. మీకు ఈ నోము పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఈ నోమును అందరూ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఈ నోము నోచుకోవడానికి ఎక్కువ ఖర్చు కూడా లేదండి. చాలా సింపుల్గా ఈ నోమునైతే నోచుకోవచ్చండి. ఇలాంటి ఎన్నో కొత్త కొత్త నోములు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీకు ఈ నోము గురించి నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో 2-3 కొత్త కొత్త నోములతో నేను మీ ముందుకు వస్తాను. Thank you for watching this video. Please subscribe to my Smiley channel.